ఓం నమ శివాయ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ శ్రీనివాసు. రాత్రి మిరుదొడ్డి గ్రామంలో ఒగ్గు కథ సంపూర్ణం చేసుకొని అనంతరము ప్రోగ్రాం అయిపోగానే అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వచ్చి చంద్రంపేట సిరిసిల్ల దగ్గర గ్రామం వెళ్ళి అక్కడ అమ్మవారి పూజ, దేవలక్ష్మి పూజ చేయడం జరిగినది. ఈ పవిత్రమైన రోజు ఆ ఇంటి గడపలో దేవమ్మ తల్లి పూజ ఘనంగా పూర్తి చేసి ఆ కుటుంబం భక్తి శ్రద్ధ చూసి అమ్మవారి కరుణ ప్రసన్నమైనట్టుగా అనిపించింది. ఆ ఇంటి యజమానులకు, వారి కుటుంబ సభ్యులకు ఆ ఇంటిలో ఎప్పుడూ ఎటువంటి కష్టము రాకుండా, సిరి సంపదలు తగ్గకూడదు, ఆరోగ్యం దెబ్బతినకూడదు, దేవమ్మ తల్లి చల్లని చూపు ఆ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారి పూజ ఘనంగా చేసి, వారి పిల్లలు చదువులో, పనుల్లో, జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలి, ప్రతి అడుగు విజయవంతం కావాలి, ఇంటి గడప దాటే ప్రతి కష్టము అమ్మవారి శక్తితో దూరం కావాలి. నేను చేసిన ఈ పూజ ఫలితంగా ఈ ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, ఆనందం నిండాలి. అమ్మవారి ఆశీర్వాదం ఈ కుటుంబం చల్లగా వర్ధిల్లాలి. జై దేవమ్మ తల్లి.